హలో. హలో, రాజేనా మాట్లాడేది? అవునండి. నువ్వు లోన్ యాప్లో 10 లక్షలు అప్లై చేసావు కదా. అవునండి. ఆ 10 లక్షలు నీకు కావాలంటే ముందు నువ్వు అర్జెంటుగా 2 lakhs మాకు డిపాజిట్ చేయాలి బ్యాంక్లో. 2 లక్షల? అవును, యాప్లో నువ్వు అప్లై చేసినప్పుడు నీకు తెలియదా? కింద ఆ లింక్ అది అప్లై చేసావు, అదంతా చదువుకోవాలి కదా. తెలియదు అంటావు ఏంటి నువ్వు? సార్ నేను అంత చదువుకోలేదు సార్. మాకు అవన్నీ సంబంధం లేదయ్యా. లేదు సార్. నువ్వు ఖచ్చితంగా 2 లక్షలు డిపాజిట్ చేస్తేనే నీకు ఆ 10 లక్షలు అనేది వస్తుంది. 2 లక్షల? అవును. ఆ 2 లక్షలు లేకే కదా సార్ మీ లోన్లో నేను అప్లై చేసుకుంది. మళ్ళీ మీరు తిరిగి 2 లక్షలు కట్టమంటే నేను కట్టలేను సార్. బయట కూడా ఎక్కడ అప్పు ఇవ్వట్లేదని మీ లోన్లో అప్లై చేశాను సార్. సార్ ప్లీజ్ సార్, 2 లక్షలు కట్టుకోలేను సార్. 2 లక్షలు లేవా? ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తా. సరే, ఆ 2 లక్షలు నేను చూసుకుంటాను. నీకు ఒక ఓటీపీ నెంబర్ పెడతాను, ఆ నెంబర్ నాకు చెప్పు, ఓకేనా? అలాగే సార్. మరి 2 నెంబర్ లక్షలు నీకు వస్తుంది, చూసి ఆ నెంబర్ నాకు జాగ్రత్తగా చెప్పు. ఆ 2 లక్షలు నువ్వు కట్టే పని లేకుండా నేనే చూసుకొని నీకు ఆ 10 లక్షలు డిపాజిట్ చేసేలాగా చూస్తాను. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెల్ నెంబర్ పెడతాను, మెసేజ్, ఆ నెంబర్ నాకు చెప్పు నువ్వు చాలు. ఆ 2 లక్షలు నువ్వు కట్టే పని లేకుండా నేనే ఆ 10 లక్షలు నీకు డిపాజిట్ అయ్యేలా చూసుకుంటాను. ఆ నెంబర్లు చెప్పాయా నాకు? సార్ 2 ఓకే 4 ఓకే 1 ఓకే 3 ఓకే 7 ఓకే 3 సార్. ఓకే సరేనయ్యా. సరే, ఓటీపీ ఎంటర్ చేసావా? దొరికాడు రావులే గాడు. హలో, ఎవరండి? ఎవరేంటయ్యా? మొన్న బ్యాంక్ లో లోన్ అప్లై చేసావు కదా, 12 లక్షలు కావాలన్నావు, 10 లక్షలు కావాలన్నావు. సార్ చెప్పండి అదే, ఆ సార్. 10 లక్షలు నీకు మేము క్రెడిట్ చేశాం కదమ్మా. ఎప్పుడు సార్? చేయలేదు సార్. ఏంటయ్యా, నీకు ఆల్రెడీ డబ్బులు క్రెడిట్ అయ్యి 4 నెలలు అవుతుంది. లేదు సార్, చేయలేదు సార్. ఆ రోజు మీరు 6 అంకెల నెంబర్ అడిగారు, అదే చెప్పాను సార్ నేను. అది మాకు సంబంధం లేదయ్యా. నీకు ఆల్రెడీ డబ్బులు పడ్డాయి, నువ్వు ఇంతమందికి 4 నెలలు అయినా కానీ డబ్బులు పే చేయలేదేంటయ్యా? లేదు సార్, నాకు 1 రూపాయి కూడా రాలేదు సార్. ఏంటయ్యా, తమాషాలు చేస్తున్నావా? సార్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? సార్ లేదు సార్, నాకు రాలేదు ఎకరాలు సార్. పడుతున్నావా? లేదు సార్. మాకు సంబంధం లేదు. నువ్వు కనీసం 2 లక్షలన్నా సాయంత్రానికల్లా పే చేయాలి. సార్ నాకు- అర్థమైందా? సార్ నాకు అమౌంట్ రాలేదు సార్. తమాషాలు చేయొద్దు. సార్ డబ్బులు రాలేదు సార్ నాకు. నువ్వు ఎట్టి పరిస్థితిలో సాయంత్రం కల్లా 2 లక్షలు పే చేయకపోతే నీ ఆస్తులు జప్తు చేసుకుంటాం మేము. నీ అకౌంట్ లో ఉన్న ప్రతి రూపాయి మాకు వచ్చింది. సార్ మీకు దండం పెడతాం సార్. సార్ నాకు 1 రూపాయి కూడా రాలేదు సార్ ఆ రోజు సార్. మాకు ఇవన్నీ చెప్పొద్దాయా కహానీలు నువ్వు. సార్ ప్లీజ్ సార్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సాయంత్రం పే చేయకపోతే సార్ క్షమించండి సార్, నాకు 1 రూపాయి కూడా రాలేదు సార్. అంత పని ఏ చేయకండి సార్. కష్టాలు కట్టేసేయ్, ఫోన్ పెట్టేసేయ్, సార్, డబ్బులు సార్, కట్టేసుకో. 2 లక్షలు కట్టాలా? భగవంతుడా, ఇప్పుడు నాకు ఒకటే తెలుస్తుంది, చేయనప్పుకి 12 లక్షలు కట్టాలా? ఈ కట్టలేని స్థితిలో నేను బ్రతికుంటాం కంటే సరిపోవటమే సరైన నిర్ణయం. నాలంటాడు, నాలాంటి మోసపోయేవాడు బతకూడదు.